బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హరి అనేటువంటి వాడు శత్రువు మనకు అని వీడికి మంచి విద్యాభ్యాసం కలిగించాలనే దృష్టితో చండామరకుల్ని తీసుకొచ్చి వాళ్ళకి విద్య నేర్పడానికి ఏర్పాటు చేశారు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు గురువులు చెప్పినట్టే చదివేవాడు, అన్నీ ఒప్పజెప్పేవాడే. కానీ లోపల హరిధ్యానం మానేవాడు కాదు. లోపల సంగతి ఎవరికి, దాన్ని ఎవరూ పట్టలేరు కదా. బయట ఏమో రిస్ట్రిక్షన్ చేయవచ్చు, బయట వాళ్ళకి హింస పెట్టచ్చు. మనసు లోపల కలిగేటువంటి భక్తి, మనసు లోపల కలిగేటువంటి ఆనందము ఎవ్వరి చేత కూడా ఆపలేరు కదా. అప్పుడు ఒకనాడు హిరణ్యకశిపుడికి కొడుకు యొక్క చదువు ఎట్లా ఉంటుందో పరిశీలన చేస్తామని చెప్పి ప్రహ్లాదుని పిలిపించి, నాయనా నువ్వు ఏమి నేర్చుకున్నావో చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు రాక్షస రాజుకు వైరాగ్యమంతా ఉపదేశించాడు. హరిభక్తితో ఉండటమే ఉత్తమమని చెప్పాడు. ఓ రాక్షస రాజా, అసత్యాన్నే పట్టుకొని వేళ్లాడేటువంటి సంసారులు బాగుపడాలంటే పతనహేతువైన చీకటి బావి వంటిదైనటువంటి స్వగృహాన్ని వదిలి అడవికి పోయి శ్రీహరిని ఆశ్రయించడమే మంచిదని నేను భావిస్తున్నానన్నాడు. చీకటి వంటి బావి, దీన్ని పట్టుకొని వేలాడుతున్నాం మనం. ఇంతేం ప్రపంచం అనుకున్నాం. స్వతంత్రంగా అడవికి వెళ్ళి స్వామిని ధ్యానించటమే ముఖ్యము. అప్పుడు హిరణ్యకశిపుడు ఈ కోపాన్ని తట్టుకోలేక చిందులు తొక్కుతూ ఇదంతా గురువుల బోధ అని భావించి గురువుల మీద గంతులు వేశాడు. షడాబడా వారిని తిట్టాడు. వారు భయపడి కుర్రవాడిని తీసుకువెళ్ళి కేవలం ధర్మార్థ కామాల గురించి మాత్రమే బాగా ఉపదేశించి మళ్ళీ రాజుగారి వద్దకు తెచ్చారు. ఈ మాట ప్రహ్లాదుడు మరింత తీవ్రంగా హరిభక్తిని ప్రశంసిస్తూ మాట్లాడాడు. శ్రవణం కీర్తనం విష్ణోహో, శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మనివేదనం, సఖ్యమాత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణు భక్తిశ్చేత్ నవలక్షణా, భక్తిశ్చేత్ నవలక్షణా క్రియతే భగవత్యాద్ధా, క్రియతే భగవద్యద్ధా తన్మన్యేధీతముత్తమం, తన్మన్యేధీతముత్తమం. శ్రవణము కీర్తనము, స్మరణము పాదసేవ, అర్చనము వందనము, దాస్యము సఖ్యము, ఆత్మనివేదనమని ఈ 9 రకాలైన భక్తిని భగవంతుడైన విష్ణువు మీద పెట్టుకోగలిగితే అదే చదువులకు సారమని నేను భావిస్తున్నాను అని ఎంతో వినయంగా చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఈ బుద్ధులు నీకెవరు చెప్పారో చెప్పు అని గర్దించి గట్టిగా అడగగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. ఇల్లే తమకు వ్రతం అనుకునే వారికి, ఇంద్రియాలకు లోబడి సంసార కూపంలోకి కావాలని ప్రవేశించే వారికి, మళ్ళీ మళ్ళీ నమిలే వారికి, ఎప్పుడూ దాన్నే నములుతూ నములుతూ మళ్ళీ మళ్ళీ అదే ఒక స్నేహితులు చెప్పగా కానీ, గురువులు బోధించగా కానీ, మరింత తమవుగా కానీ విష్ణుభక్తి పుట్టనే పుట్టదు, లోపల నుంచి పుడుతుందంతే. ఎవరు చెప్పేది కాదు అది. తమ స్వార్థమే పరమ పురుషార్థమని భావించే వారికి, తాము కోరే విషయ సుఖాలను బోధించేవారే గురువులుగా కనిపిస్తారు. వారిద్దరూ ఈశ్వరుని మాయా అనే తాళ్లకు బద్దులై, అందుచేత గుడ్డివాడిని నడిపించే గుడ్డివాడిలాగా వారిద్దరూ కూడా శ్రీహరిని దర్శించలేరు అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి బోధ!
ఇక ఇతనిని బాగు చేయటం వల్ల మా వల్ల కాదన్నారు గురువులు. అక్కడ చెప్పింది వేరే, ఇక్కడ చెప్పేది వేరే, ఏంటో తెలియటం లేదు. హిరణ్యకశిపుడు బాలకుడై పైన ఆగ్రహించి భటులను పిలిచి వీడిని దండించి చంపండి అని ఆజ్ఞాపించాడు. వారు ప్రహ్లాదుడిని దండించారు. వారు ఎంత కొట్టినా ప్రహ్లాదుడు కొంచెం కూడా దెబ్బ తగలేదు. ఆ పరమాత్ముడే భరిస్తున్నాడు, అంతా కూడా హాయిగా హరిస్మరణంలో లీనమై ఉన్నాడు. అందుకు హిరణ్యాక్షుడు ఆగ్రహించి ఏనుగులతో తొక్కించాడు, విషాలు త్రాగించాడు, మంటల్లోకి త్రోయించాడు, సముద్రంలో పడివేయించాడు, కత్తులతో పొడిపించాడు, కొండల మీద నుంచి క్రిందికి త్రోయించారు కూడా. అయినా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. అతడు ఎదురు తిరగలేదు, నిందించలేదు, శ్రీహరి ధ్యానం మానలేదు. అలా విష్ణు భక్తుడిగా ప్రహ్లాదుడు తయారయ్యేసరికి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు. అప్రమేయాయ భావోయం అప్రమేయాను భావోయం అకుతచ్చిద్వయో మరగ అకుతచ్చిద్వయో మరగ మానమేత విరోధేన నూనమేత విరోధేన మృత్యుర్మే భవితానవ మృత్యుర్మే భవితానవ. వీడి ప్రభావం కొలవడానికి వీలు లేకుండా ఉంది. వీడికి దేనివల్ల భయమే కలగటం లేదు, పోని మరణము కలగటం లేదు. వీడితో విరోధం పెట్టుకోవటం వల్ల నాకే చావు వస్తుందేమో, ఇది ఖాయమేమో అనుకున్నాడు. అప్పుడు గురువులు, రాజా కొంచెం వయస్సు వస్తే వాడే మారుతాడులే, కోపాన్ని విడవండి అని హిరణ్యకశిపుడికి నచ్చజెప్పి ప్రహ్లాదుని మళ్ళీ తీసుకొని వెళ్ళి అర్థకామాల గురించి విశేషంగా బోధించసాగారు. ఈసారి యొక్క బోధలు ధర్మం గురించి చెప్పడం మానేశారు. ఆటల సమయంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ పోగేసి అర్థకామాల వల్ల ప్రయోజనం లేదు, అందరికీ హరిభక్తే ముఖ్యమని బోధించి పిల్లలందరినీ భక్తులుగా చేసాగాడు. అక్కడ ఉండేళ్ళంతా హరిభక్తులైపోయారు. రాక్షసుల పిల్లలందరూ ఈ నారాయణ నారాయణ అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తుంటే భూత పేతాలంతా పరిగెత్తిపోయేవట. పిల్లలారా రండి, శ్రీహరి లీలాజాలాన్ని తెలుసుకుందరు కానీ అంటూ వాళ్ళతో పాడేవారు, ఆడేవాడు, భజించేవాడు, పరమాత్ముడి యొక్క తత్వం బోధించేవాడు. అర్థంలో కామంలో ఆసక్తి కలిగి అవే విద్యలుగా కలవారికి ఎప్పుడైనా శాంతి ఉండటం చూశామా మనం? మీరు ఎవరైనా విన్నారా? మీరు దుఃఖాలు పోవటం చూశామా? నరజన్మ ఎత్తిన వాడు చిన్నప్పటి నుంచే భగవద్ధర్మాలను అభ్యాసం చేయకపోతే ఆత్మకి మిత్రుడైన విష్ణువు యొక్క సన్నిధి మనకెలా లభిస్తుంది? 100 ఏళ్ల వయస్సులో సగం నిద్ర మింగేస్తుంది కదా. 100 ఏళ్ల వయస్సులో సగం నిద్ర మింగేస్తుంది. మిగిలిన సగంలో బాల్యము, ముసలితనము, వ్యాధులు ఇక ఆక్రమించగా అగ్నుడు కాలం అంటే యముడు దగ్గరకు వచ్చాడని గ్రహించడు. కనుక మనకు విషయాలపై ప్రసంగం వద్దే వద్దు. అపవర్గ మోక్ష స్వరూపుడైనటువంటి నారాయణుడితోనే సంగం కలుగుగాక. నారద గురుదేవులు ఉపదేశించిన నమో నారాయణ మంత్రాన్ని జపిద్దాం, అమృత స్వరూపమైన సచ్చిదానందాన్ని పొందుదాం. ప్రహ్లాదుడు చేస్తున్న ఈ బాలబోధలను గురించి క్రమంగా గురువులకు తెలిసింది. వారు కూడా భయపడి హిరణ్యకశిపుడు వద్దకు వెళ్ళి, మహారాజా నీ కొడుకు పిల్లలందరినీ భక్తులుగా చేసేస్తున్నాడు అని గోలబెట్టారు. ఈ రాజ్యమంతా హరిభక్తి అయిపోతుంది. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహించి ప్రహ్లాదుని పిలిచి, ఓ ప్రహ్లాద, నేను ఇప్పుడే నిన్ను చంపేస్తాను, నీకు దిక్కెవరో చెప్పు అన్నాడు. ప్రహ్లాదుడు, నాకు విష్ణువే దిక్కు. ఈ రాక్షస భవనాన్ని విడిచిపెట్టి మనస్సును సమంగా భేదాలు లేకుండా ఉంచుకో. మనం జయించని మనస్సే మనకు శత్రువు, కానీ నిజానికి లోకంలో వేరే శత్రువులే లేరు. అలా మనస్సును సమంగా ఉంచుకోవటమే విష్ణువుకు అసలైన పూజ అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు, ఆ విష్ణువు నా తమ్ముణ్ణి చంపాడు, అందుకోసం నేను వాడికై ముల్లోకాలు వెతికాను, వాడెక్కడా కనిపించలేదు.
కనుక వాడు లేడు, లేనివాడు నిన్నెలా రక్షిస్తాడు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదు, విష్ణువు ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి, అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి, త్యహో మతిం మా కురు సర్వగోసౌ, త్యహో మతిం మా కురు సర్వగోసౌ, యత్రైవ తావ ద్విచినోషి తత్ర, యత్రైవ తావ ద్విచినోషి తత్ర శ్రియః పతి ద్రక్ష్యసి నైవ శంకా, శ్రియః పతిం ద్రక్ష్యసి నైవ శంకా. విష్ణువు ఎక్కడున్నాడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడున్నాడు అక్కడ లేడు అని ఆలోచనే చేయకయ్యా. అతడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ వెతుకుతావో అక్కడే లక్ష్మీపతి చూస్తావు, ఇందులో సందేహం లేదు అన్నాడు హిరణ్యకశిపుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించకపోతే నీ శిరస్సు నేను ఛేదిస్తానంటూ పక్కనే ఉన్న ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దాడు. వెంటనే ఆ స్తంభం నిలువుగా చీలి అందులోంచి సగం నరుడు సగం సింహము అయినటువంటి నరసింహమూర్తి ప్రకటమయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.